ఏమిటి బాబు వస్తూనే ఆగిపోయారు? ఎవరితోనండి బయట పోట్లాడుతున్నారు? పోలీసు అలా తీసి పారేస్తారు ఏమిటండి? నేను వెళ్ళి చూసొస్తా. రిక్షావాడా నాయన? ఏమంటాడండి? ఏమన్నాడు? చిల్లాయాలు. అమ్మో, వాడు విన్నాడేమోనండి. బాబు వింటే ముక్కు మీద గుద్దుతాడు, ముక్కు 3 ముక్కలు అయ్యేటట్టు. గుద్దుతాడు. ఎద్దులో ఉన్నాడు, పోయి చూసొక్క. వాడు వెళ్ళాడు కదా, వీడేలా నిలబడి మాట్లాడుతున్నాడు. అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి? అక్కడ పోయి మాట్లాడాడు. ఎక్కడండి? ఆ సెంటర్ దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత నీ అంశంగా నా పేషంగా 7 సార్లు ఎగాదిగా చూసి 30 ఇమ్మంటాడా ఫూల్. బాబు మీరు ఎలాగో ₹10 డబ్బులు ఇవ్వదలుచుకున్నారుగా, వాడు అడిగితే ఒక పావల. అవును. ఎంత కడేబరాన్ని అక్కడి నుంచి ఇక్కడికి రామాంటూ ఈడ్చుకొచ్చాడే. ఒక పావల ఇస్తే ఏం పోతుందండి? ఏమీ పోదు. ఏం పోతుంది నాయన? ఏమీ పోదులేమ్మా. సర్లే నాయన, రాక మా ఇంటికి వచ్చారు. అపర కోటీశ్వరులు, చేతుకు ఎముక లేని మనిషి. బాబు ఒక్కసారి రండి, మా ఇల్లంతా చూద్దరు గాని. ఈ బిల్డింగ్ ఈ మధ్యనే కట్టించారా? అవునండి. నేను ఎప్పుడూ బయట చూసిపోవట్లే కానీ లోపల ఎప్పుడూ చూడలేదు తప్ప. లోపల ఎంత విశాలంగా ఉందో, లోపల చూసే దృష్టి ఎన్నారే కలిగింది అన్నమాట. అబ్బా ఈ బిల్డింగ్ ప్లాన్ ఎవరు గీశారు? కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి. కాకినాడ ఇంజనీర్ గారు కథపా. ఆయన ఇక్కడికి వచ్చి గీశాడా, మీరు అక్కడికి వెళ్ళి గీయించుకున్నారా? ప్లాను వారే ఇక్కడికి వచ్చి గీసి వెళ్ళారండి ప్లాన్. అవునులేండి, మీరు కబురు పెట్టారే గాని ప్రైమ్ మినిస్టర్ కూడా పనులు ఆపుకుని రావాల్సిందే. లోపల ఎంత విశాలంగా ఉందో. లతపా, ఆ దోళ ఎవరేయించారు? ఇదేనా ఆయన? ఆ దోళ ఎవరేయించారు? ఈ దోళం మా శ్రీనివాస్ గారు వేపించారండి ఈ దోళాన్ని. అయ్యో బాబోయ్, ఆయన ఈ మధ్యలో దోళాలు కూడా వేయిస్తున్నారని మాట. లతపా, సన్నగా బారుగా ఉంది ఈ దోళ ఎవరేయించారు మధ్యలో? ఇది మా రామకృష్ణ గారు వేపించారండి ఈ దోళాన్ని. రామకృష్ణ గారు వేయించాడు. లతపా, మంచి లావుగా బలంగా ఉంది ఆ దోళ ఎవరేయించారు? అదేనా ఆయన? అది మా ఆచార్య గారు వేపించారండి ఆ దోళాన్ని. పడాల్సిన చోట భలే దూరం పడింది లతపా. ఇంతమందికి దూరాలు ఇచ్చారు కదా, నేను ఒక దూరం ఇస్తా. ఇవ్వండి. నేను ఇచ్చే దూరం నువ్వు ఎక్కడ ఎత్తుకుంటావు? మీరిచ్చే దూరాన్న ఈ వంగిన దానికి పోటీ పెడతాను ఆయన. ఆల్ రైట్. లతపా, ఆ గజం అది మా చిన్నమ్మాయి చిత్రదండి. ఏ డోర్ మూసున్న ఇంకా ఓపెనింగ్ అవ్వలేదా? లేదులేండి, ఓపెనింగ్ అవ్వలేదా? దుర్ముహూర్తం పోయిన తర్వాత మంచి ముహూర్తం చూపించి ఓపెన్ చేయించు. అలాగే నాయన. లతపా, ఇది మా పెద్దమ్మాయిదండి. అమ్మో, గది చిన్నదైన ద్వారం పెద్దదే. లతపా, ఏంటి అక్కడికి వచ్చేపాటు కాళ్ళు చేతులు వెడిగిపోతాయి? ఏసీ చేయించామండి. ఏసీ చేయించాక ఆ గది వరకే చేయించారా? మొత్తం గదులన్నీ చేయించారా? లేదండి, ఆ గది వరకే చేపించాను. ఎందుకని? తమరు దయదలిస్తే మొత్తం చేపించుకుందామని. అవునవును, నాలాంటి వాళ్ళు బాగుండాలే గాని ఊరు మొత్తం బాగు చేస్తావు నువ్వు. బాబు లోపలేమిటి శబ్దం వినబడుతుంది? అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి. అమ్మాయి సంగీత సాధన చేస్తుందా? అవును ఆయన. మాస్టర్ గారిని పెట్టారా? పెట్టామండి. పాఠాలు ప్రారంభించారండి. లతపా, హార్మోని బాక్స్ ఆయన తెచ్చుకున్నాడా? మీ సొంత పెట్టేనా? పెట్టి మా సొంతదేనండి. పెట్టి మీదేనా? అమాయకుడు బలైపోతున్నాడు, కింద తొక్కలేక పైకి నొక్కలేక. ఏమిటండి? అదే లతపా, హార్మోని బాక్స్. లతపా, అమ్మాయిని మీరు
మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మా అమ్మాయి బాబు గారని మచ్చ పైనుంచి ఎగిరెగిరి పడుతుందండి. అమ్మ నీ అమ్మ ఏంటబ్బా, మంచం పైనుంచి ఎగిరెగిరి పడుతుందా? అవునండి. అక్కడే పడుతున్నా, పక్క పక్క జరుగుతుందా? అక్కడే పడుతుందండి. అక్కడే పడుతుందా? పైన బరువు చాలు. మరి లేకపోతే కింద ఎవరన్నా ఉండి పొడుతున్నారు. మా ఇంట్లో ఎవరండి? ఇప్పుడు అర్థమైందండి. ఒకేసారి చూసింది కదా, దడుచుకుందేమో. భూతవైద్యుడికి కానీ మీ ఫ్యామిలీ డాక్టర్ గారి చూపించకపోయారా? మా ఫ్యామిలీ డాక్టర్ గారికి చూపించామండి. ఎవరైనా? ఈ ఊరు ఆయన డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి. వేసేసే చేస్తారు. మరి ఏంటది? పరీక్ష. బాబు తలుపులన్నీ వేసేసిన ఒక కంతలోంచి చూస్తూ ఉన్నానండి. నీ అలవాటు కదా, మొన్నకరాడు ఈ అలవాటు ఎప్పుడు వాడుకుంటావు? బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి. పడుకోబెట్టే చేస్తారు. మరి ఏంటది? పరీక్ష. నతప ఎల్లకెల్లా పడుకోబెట్టాడా, బోర్లా పడుకోబెట్టాడా? ఎల్లకెల్లా పడుకోబెట్టారండి. ఎల్లకెల్లా పడుకోబెడితేనే మన డాక్టర్ గారికి సేఫ్టీగా ఉంటుంది. దేనికి? పరీక్ష చేయడానికి. బాబు డాక్టర్ గారికి మెడలో ఏమిటండి ఎంత బారుగా ఉంది? అదే తప్ప స్టెతస్కోప్. అది ఎంత బారుంటే ఆయన ఎంత పెద్ద డాక్టర్ అన్నమాట. బాబు దాని చివరంత బెండ కూడా ఉందండి. అదే తప్ప లైసెన్స్ జబ్బు కనిపెట్టేది, జనాభా అభివృద్ధి చేసేది ఆ పిల్ల. బాబు ఆ బిళ్ళ పట్టుకుని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూశారండి. ఎక్కడన్నా పెడతారు తప్ప డాక్టర్ లైసెన్స్ ఉంది. జబ్బు ఉన్నా లేకపోయినా పెట్టి 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 చూస్తారు తప్ప. అయిపోయాక వెళ్ళిపోమన్నారండి. అయిపోయిన తర్వాత నీకు వెళ్ళిపోమంటారు. ఏమన్నారు? జబ్బేమీ లేదు, మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి. తప్ప నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎలక్షన్ ముందు స్టంట్? పెద్ద ముందు నేను ఎందుకు అబద్ధం ఆడతానండి? మిమ్మల్ని చూచిందండి. ఏమో నాకు అనుమానమే. బాబు మీకు అనుమానం ఎందుకు? కానీ అమ్మాయిని పిలవమంటారా? రమ్మని చెప్పు. ఇదిగో ఎక్సర్సైజ్ బాడీ మట్టి విరిగిపోతుందని చెప్పు. బాబు అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పరండి. బుల్లెట్ వచ్చిందని చెప్పు. బుల్లెట్. ఇది 6 అడుగుల బుల్లెట్. రాకెట్. ఇది 6 అడుగుల బుల్లెట్. ధైర్యం తీసిన రాకెట్. 3 అడుగులు లేడు మొండా కొడుకు, ఈడు 6 అడుగులు బుల్లెట్ అంట. వచ్చే ముండా బుల్లెట్ ఎంతన్నది కాదు, దిగిందా లేదా? అసలు నీ బుల్లెట్ సంగతి ఏంటో మాకు తెలియాలి కదండి. ఇది మామూలు బుల్లెట్ కాదే, పిఠాపురం బుల్లెట్. కొడితే తొందరగా రావే, కంగారు పడిపోతున్నాడు. ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా ఇచ్చుకోవాలంటే అయ్య టాపు తీకిసిపెట్ట ఆసలాగా వచ్చి పడ్డాడు, మొక్క పడినట్టు. ఇస్పేట్ ఆశ కాదు, నీకు కావలసింది రెడీ కా. నువ్వు వెనుక్కుని మాట్లాడితే చిచ్చి చొట్లుగా మొండ చుట్టకంపు బాబు జేబులో ఏమన్నది ఉందా అండి? ఏంటది? అదేనండి సిగ్గుమాలింది. అంటే ఏంటండి? అసలు ఉందా మీకు? ఏంటది? అది లేకుండా ఏంటదా? చాలు ఊరుకో, చుట్టముక్కండి. నువ్వు చుట్టగాడుతావా? ఏ తప్ప నాయనా? తప్ప తప్పున్నారా? నువ్వు చుట్టగాడితే పెదలు నిలబడిపోయి పర్సనెంట్ దెబ్బతిరిపోదు. ఇంకా నా పెదాలు పట్టుకొని చుట్టూ పెట్టిన మొండా కొడుకు ఎవరున్నారండి? ఏదో అంతకు నగ్గ బొంత నీకు నగ్గ నీకు దొరుకుతారుగా. తప్ప మన చుట్టావకాశం లేదు కానీ డబ్బిస్తే కనుక్కో. మీ రత్నాల చేతులతో రాగి డబ్బు పుచ్చుకోవటం నాకేమాత్రం ఇష్టం ఉండదు నాయన. అది రాగి డబ్బు ఇష్టం ఉండదు, పొలం పడాల్సిందే మొండకే.
ఏమిటండి పీక్కుంటున్నారు? ఏమీ లేదండి, మధ్యని గాడుంటే రెండు అతుక్కొనేవరకు. అతుక్కోలేదులేండి, ఇప్పించండి. ఈ గాడి వారు పెట్టింది, ఇది మన తప్పు కాదు, గవర్నమెంట్ వారి తప్పు. ఇదిగో ఓకే. బాబు గారు అడగంగానే చక్కటి తెల్లటి రూపాయి ఇచ్చారు. అయ్యగారు దర్జా అంటే అలా ఉండాలి. బాబు ఏమిటిది? స్టార్టింగ్ ట్రబుల్, రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్. ఏమిటండి రాస్తున్నారు? రామకోటి. శ్రీరామకోటి కాదండి, శ్రీరామకోటి. అదేనండి, ఇదివరకు మా ఇది రాసేవాడు, ఇప్పుడు నేను రాద్దామని మంచిది అంటాడు తప్ప. ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి. తగలబడిపోయింది. ఆ సీతామణమరాజుని పేరు ఎంత చక్కగా రాస్తున్నారు, ముత్యాలు రాసినట్టు. రాజుపాలెం గ్రామంలో రూపాయి లాభం. అడిగి పెట్టారో లేదో రూపాయి లాభం గుండకి. తప్పా నీకు ఇచ్చింది రూపాయలు అంటావా? ఏదైనా విప్పి చూసుకుంటావా? వద్దులండి, పెద్ద మండలం ఏపుతావులే గాని ఆ రూపాయలు 10 MP అంటే ఇంగ్లీష్ రాదు. 10 మంచి చిత్రకిచ్చి 7 శంకాలు కొనుక్కుని గుమ్మం కాడు కొట్టుకుంటుంది మనం. తప్ప ఎవరైనా వచ్చి అడిగితే అభికి ఆట పడుతుంది నేను చెప్పాను. అది ఏ చెరకాయలు తిందండి. మరేం తింటుందమ్మా? బాదం పప్పు, జీడిపప్పు, అక్రు, పిస్తా, పటాపట్టు. వాడవుడు ముందు వచ్చాడు తప్ప. మనిషి కాదండి, అదొక రకమైన పప్పట. అదొక రకమైన పప్పండి. ఎక్కడ దొరికింది మీకు ఈ పప్పు? మన బొంబాయి వెళితే పెట్టారండి. బొంబాయిలో కూడా బ్రాంచ్ ఓపెన్ చేశారు. పటాపట లటాపట. మా ఊరు రాదు మనకి ఎందుకు తప్ప. జీడిపప్పు పంపించమంటే పంపిస్తాం. పంపించండి. ఎంత పంపించమంట? ఎంతో మనకెందుకండి బాబు, రాసుకుంటారా? అంటే రాసుకునే పెద్ద చెప్తావా? అయినా గుర్తి అడగండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. అవన్నీ శుభకార్యాలే కదండి రాసేది. మొట్టమొదటిసారిగా మీరు మా ఇంటికి వచ్చారు, ఆ మాత్రం రాయకపోతే ఎట్లాగండి? అడగండి. బాబు కాస్త ఎక్కువగా అడిగితే ఏమనుకోకూడదు. ఒక పావల పసుపు. నీ అమ్మ పావల పసుపు? ఇదేంటి గుడివాడ దీని పేరు ఎంతమన్నా ఉంది? పావల పసుపు అంటే పెచ్చమన్నా. పావల పసుపు. పావల పసుపు అడగండి. ₹1 కుంకుమ. అమ్మ నీ అమ్మ తప్పగా నా టికెట్ ఇది. ₹1 కుంకుమ అండి. పావల ₹1 ముప్పావల. ₹1 కర్పూరం. ఊరుకోండి, రూపాయి ఏం సరిపోతుంది? ₹10 తీసుకోండి సొమ్ము కాదుగా. బాబు దాన కర్ణుడండి. బాబు ఒక బస్తా జీడిపప్పు, ఆ బస్తా బాదపప్పు, కట్ట పిస్తా. మొండా కొడుకు పెంచుకోమన్నాడు, పల్సు డౌన్ అయిపోయినాయి మొండా కొడుకి. ఏమీ లేదండి, ఎంత సింపుల్ గా అడిగారు ఎంత. ఇవన్నీ మేము తిని చెవటానిక. మీ బట్టి గొప్ప వస్తే మర్యాదలు చేయటం కూడా సరిపోవండి. అప్పటికి మేము సర్ది వాడుకుంటాం నాయన. అప్పటికి? అవునండి. ఎందులో వేసుకుంటారు ఏమిటి? ప్రొద్దున్న ఉప్పాలు వేసుకుంటాం, కూరల్లో వేసుకుంటాం, మధ్యాహ్నం నేతిలో వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఉంటుంది అసలు వండాలే గాని ఎందులైనా వేసుకోవచ్చు. పంపించాల్సిందే. పంపించండి. కట్ట జీడిపప్పు పంపించండి. జీడిపప్పు బట్టపప్పు పంపించమంటావా, గుడ్డు పప్పు పంపించమంటావా? బాబు గుండు పప్పే పంపించండి. అవునులేండి, గుండె అయితే గాని మీకు నిండుగా ఉండదు. ఆల్ రైట్, కట్ట జీడిపప్పు పంపించండి. ఆ కట్ట కిస్తా పప్పు పంపించండి. కట్ట పంచదార పంపించండి. 2 కట్టల గన్నేరు పప్పు. చచ్చిపోము. నీ అమ్మ కడుపు మాడ. అడుగు పెట్టాలో పెట్టాలి, బట్టలు 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 బట్టలు. ఏ
వీళ్ళమ్మ బాబు గారు సొమ్ము నా పొట్టిగారు దాచిపెట్టేట్టు మొండకారా మొండ చావడానికి గందెలు పచ్చదనం సర్లా బత్తాలు జీడి పచ్చదనం చస్తారు మొండల్లారా అమ్మాయిని మనమ్మని అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పరండి, ఎవరొచ్చారని చెప్పరు. సింహం వచ్చిందని చెప్పు. సింహం అంటే కుర్రోడే వేటకొచ్చాడే సింహమంతి కుర్రోడే. ఇది ఆ సింహం కాదండి, ఇది గ్రామ సింహం. ఇది ఏ సింహం అమ్మాయి వచ్చి తెలిసిపోతారమ్మా. ఒక్కసారి రావే ముండాకుడు కంగారు పడిపోతున్నాడు. ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని బొగ్గులు బస్తాలాగా ఏమంటుంది బాబు నల్లగా ఉన్నారంటుందండి. నల్లగా ఉన్నాడంట. నల్లగా ఉన్నాడంటుంది. తప్ప 6 నెలల నుంచి ప్రయత్నిస్తున్నాను మీ ఇంటికి వద్దామని. వాళ్ళు కుదిరింది ఎలాగోలా పనులు గొడవని కాళ్ళు అట్టుకుంటాను. బాబు నేనేం చేయనండి, నల్లగా ఉన్నాడంటుంది. తప్ప నల్లగా ఉన్నాడంటుందా? అందరూ ఎన్నటోళ్ళ గురించే ఎగబడితే మరి నా ఫోటో నల్లటోళ్ళకి ఏంట తప్ప అది నా ఫోటో అమ్మాయికి ఇష్టం. కృష్ణమూర్తి నలుపు తాటి చెట్టు నలుపు తాడు నలుపు ఈశ్వరాజు నలుపు ఎక్కడ పొల నలుపు ఎముడు నలుపు వాడుతున్న నలుపు అయోధ్య రాముడు నలుపు అంధకారపు నలుపు ఆడపడుచుల కంటి కాటిక నలుపు కొండ నలుపు కొండ నలుపు 7 కొండల వెంకటేశ్వరుడు నలుపు. ఇన్ని నలుపులలో నాగంత నలుపు. అదేమిటండి అంత బారు సాగతీశారు? మరి ఎంత బారు తీస్తే అంతొచ్చిందని కొంటున్నా. అదేమిటి దిగిపోతున్నారు? దిగని బాగా దిగని తప్ప అంచినంచి నేర్చుకుంటూ పైకి లేపుతాగా. మా అమ్మాయిని 16 సంవత్సరాలు మగోడు ఒక వెతుకుండా పెంచారు. మీరు ఎలా చూసుకుంటారో ఏమో. మా అమ్మాయి ఎక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది. మా అమ్మాయి మన్మద మలకండి. మీ అమ్మాయి మన్మద మలక? అవును ఆయన. మేము పంచదార చిరకలమే. మూతుకొరికినా తీపే, ఇంకేది కొరికినా తీపే. బాబు మా అమ్మాయి గులాబీ పుష్పం అండి. అల్లుడి గారు దొరకకుంట పుష్పం. ఊరుకో చామంతి పుష్పం. చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రాలిపోతాయి కదండి. రేకులన్నీ రాలిపోయినా తుడుంది బిడ్డదిగా. నలుపు నాణ్యం ఎరుపు హేమన్ అమ్మాయికి తెలుపు. ఆ తర్వాత చూడు మా బలపు